హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే రస్క్ హల్వా. ఎప్పుడైనా పేరు విన్నారా? బ్రెడ్ హల్వా మించి ఉంటుందన్నమాట టేస్ట్, ఎంత బాగుంటుంది. మరి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. మన పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ కూడా తింటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి రస్క్ హల్వా కూడా చేస్తారంట. నేను ఈ మధ్యలోనే తెలుసుకున్నానండి. నేను కూడా అది చూసే ట్రై చేశానమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమైపోతుంది. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా పెద్ద పని ఏం కాదు. ముందుగా రస్కులను అయితే తీసుకొని మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కచ్చపిచ్చగా దంచేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఒక బ్యాండి పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కిస్మిస్ వేసుకొని బాగా వేగించేసుకున్న పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత జీడిపప్పును కూడా అదే విధంగా వేగించేసుకొని అది కూడా వేగిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కిస్మిస్ని జీడిపప్పుని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం రస్కుల పొడిని అనేది వేసేసుకొని వేగించుకోవాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. మనకి రస్క్ టేస్ట్ తెలియడానికి కోసం నేను అక్కడక్కడ రస్క్ ఉండేలాగా కచ్చాబిచ్చాగా దంచుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో వేసి ప్యూర్ పౌడర్ కింద అయినా కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది, ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మన రస్క్ అయితే చక్కగా బాగా ఏగి మనకి కలర్ అనేది గోల్డెన్ కలర్లో అయితే చేంజ్ అయింది కదా. ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడు మాడిపోతుంది కాబట్టి మరొక ప్లేట్లో అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ అయితే రావాలన్నమాట ఎగించుకున్నప్పుడు. సో అది కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం కోసం పంచదారని 1/2 కప్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ తీసుకొని అది కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీ దంచుకొని వేసుకోవాలన్నమాట. మనకి ఒక స్పూన్ ఇలాచీ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట, ఫ్లేవర్ కోసం అనమాట. చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు రస్క్ పొడి ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. తీగ పాకం అయితే ఏమీ అవసరం లేదు, ఓ మాదిరి పాకం వస్తే సరిపోతుందనమాట. దాని తర్వాత ఈ రస్క్ పొడి వేసేసి బాగా కలిపేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే ఇంకా మెత్తగా తినాలి అనుకుంటే కనుక ఇందులో మీరు కాస్త పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలానే తింటాం కాబట్టి మేము ఇందులో అయితే ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. సో ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేగించుకునేవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమేనండి. సూపర్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. బ్రెడ్ హల్వాకి మించి ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. బ్రెడ్ హల్వాకి ఇంకా టైం పడుతుంది. రస్క్ హల్వాకి అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా తక్కువగా పని కూడా ఉంటుందన్నమాట. సో టేస్ట్ కూడా అమృతంగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ వీడియో ఒకసారి షేర్ చేయండి మీ వాళ్ళకి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను తర్వాత పాలు వేసి మా పిల్లకి పెట్టానమాట. ఈ విధంగా అయితే మీరు కావాలంటే అందులో పాలు అయితే వేసుకొని వాళ్ళ పలసకైనా కూడా చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.